ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఏమంటున్నాడు దేవాంశ్? రేపు బాధ్యతలు అప్పగిస్తున్న సందర్భంగా కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడా? చెప్పేస్తానమ్మా, నా వల్ల కాదమ్మా. ఏంటి మీ తల్లి కొడుకుల గుసగుసలు? నానా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్న. నాకెందుకో ఈ బాధ్యతలు స్వీకరించడానికి అర్హుణ్ణి కాదనిపిస్తుంది. దేవాంశ్, కౌసల్య, అదేంటి నాన్న అంత పెద్ద మాట అనేసావు? నాన్న, ఆలోచించే చెప్తున్నాను నాన్న. నేను అర్హుణ్ణి కాను. వేరే ఎవరికైనా ఈ బాధ్యతలు అప్పగించండి. నీకు అర్హత లేకపోవడం ఏంటి నాన్న? నువ్వు దేనికైనా అర్హుడివే. అర్హత అనేది మన రక్తంలోనే ఉంది. ఆ అంశం ఉన్నవాడే ఈ వంశంలో జన్మిస్తాడు. కానీ నాన్న, నువ్వు ఇంకేం మాట్లాడుకు దేవాంశ్. కారణం ఏదన్నా కాని, పరిస్థితులు ఎలాగన్నా ఉండని, నీ మనసు స్వచ్ఛంగా ఉండి ఆ మనస్సాక్షిని నమ్మి చేసే ఏ పని తప్పు కాదు. అంటే మనస్సాక్షిగా తప్పు కాదని నమ్మి ఏం చేసినా తప్పు కాదా నాన్న? కాదు నాన్న. ఆ దేవుడి నుంచైనా తప్పించుకోగలమేమో గాని మనస్సాక్షి నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. దాన్ని నమ్ముకో చాలు. అయితే నా మనసు చెప్తుంది ఏ తప్పు చేయట్లేదని. థ్యాంక్స్ నాన్న, లవ్ యూ. వైదేహి, వైదేహి, ఆగు ఆగు ఆగు. నేను ఇంత హ్యాపీగా ఉంటే ఎందుకు ఏంటి అని అడగకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? నువ్వు అడగోలే, నేనే చెప్తా. సియాని పెళ్లి చేసుకున్నా మనసులో మాత్రం నువ్వే ఉన్నావు కదా. నేను చేస్తున్నది తప్పేమో, బాధ్యతలు తీసుకోవడానికి అర్హుణ్ణి కాదేమోనని బాధపడ్డాను కదా. నాన్నేమన్నారు తెలుసా? నీ మనస్సాక్షిగా తప్పు కాదని నమ్మి ఏం చేసినా తప్పు కాదు అంటే నేను అర్హుణ్ణే. అవును, అయితే చూసావా, నువ్వు కూడా ఒప్పేసుకున్నావు. ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి? ఫుల్ హ్యాపీ. కానీ ఒక షరతు. మళ్ళీ ఏంటి? మీ మనసులోంచి నన్ను తీసేసి సియాని నింపుకుంటే అప్పుడు పూర్తి అర్హత సంపాదించినట్టు. అది మాత్రం జరగదు వైదేహి. ఒకవేళ నేను చేసింది తప్పే అయితే, నాకు అర్హతే లేకపోతే ఈ కార్యక్రమం జరగకుండా ఆ దేవుడే ఆపుతాడు. చూద్దాం ఏది తప్పో ఏది ఒప్పో. ఈ కార్యక్రమం ఆగదండి. ఎందుకంటే మీరు చేస్తున్నది తప్పు కాదు. మీ మనసులో ఉన్నది నేనే, మీ జీవితంలో ఉన్నది నేనే. తమ్ముడికి బాధ్యతలు అప్పగించబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది ఊర్మిళ. అంతకు మించి ఏం చేయగలరు? మనకు అదృష్టం లేనప్పుడు పరాయి వాళ్ళ అదృష్టాన్ని చూసి సంతోషించడమే. పరాయవాడు కాదు ఊర్మిళ, నా తమ్ముడు. ఒకటే రక్తం. నా కాళ్ళు సరిగ్గా పనిచేసినా వాడికే ఈ బాధ్యతను అప్పగించుండేవాడిని. వాడి తెలివితేటలు, ఆలోచనే వేరు. మా వంశానికి నాన్నకన్నా కూడా ఎక్కువ పేరు ప్రతిష్టలు వాడే తెచ్చిపెడతాడు. కలలు బానే కంటున్నారు గాని అవన్నీ జరగాలంటే అధికారం చేతిలో ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? అవును, నాకెందుకో ఈ ఏర్పాట్లన్నీ వేస్ట్ అనిపిస్తుంది.
అసలు మీ తమ్ముడు ఈ బాధ్యత చేపట్టడానికి అర్హుడు కాదనిపిస్తుంది. ఊర్మిళ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నా తమ్ముడికి అర్హత లేకపోవడం ఏంటి? అర్హత లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అధికారం అనేది నా మొగుడి చేతిలోనైనా ఉండాలి, లేదా నా చెప్పు చేతుల్లో ఉన్నోడి చేతిలోనైనా ఉండాలి. మాట్లాడవేంటి? ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని పరాయి ఆడదాని కొంగు పట్టుకుని తిరిగితే అర్హత లేనట్టే కదా. ఊర్మిళ, గుళ్ళో అపరాధ పూజ చేసినా ఇంకా నీ అనుమానం తీరలేదా? ఏంటత్తయ్యా ఇది? ఎంత అత్తయ్య అయితే మాత్రం ఇలా సడన్ గా పడగదిలోకి వచ్చేయడమేనా? కొడుకు కోడళ్ళని కొంచెం ఏకాంతంగా ఉండనివ్వరా? ఏకాంతమా? నీతోనా? నీతో ఏకాంతం అంటే ప్రశాంతతని దూరం చేసుకోవడమే. నన్నెందుకంటారత్తయ్యా? మీ కొడుకులకే ఏకాంతంతో పనిలేదని చెప్పండి. పెద్ద కొడుక్కి ఏకాంతంతో సంబంధమే లేదు. చిన్న కొడుకు భాగవతం అంతా బహిర్గతమే. నోర్మొయ్. వాళ్ళు గుళ్ళో చీటీలో ఏం రాశారో తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి? నీ గురించి అసలు ఏమనుకుంటున్నావో అర్థం కావడం లేదు. ఇది నీ కుటుంబం. నీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకో, అంతేగాని కీడు ఆశిస్తూ మాట్లాడుకో. నా కొడుక్కి అర్హత లేదు అంటున్నావు కదా? నేను చెప్తున్నాను, వాడికి అర్హత ఉంది. వాడే బాధ్యతలు చేపట్టబోతున్నాడు. అలాగే అనుకోండి. ఇప్పుడు ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే రేపు అంత డిసప్పాయింట్ అవుతారు. చూడ్డానికి నాకు బాగుంటుంది. అమ్మేదో గుళ్ళో చీటీలంటుంది, ఏంటది? అదా, మీరు నేను సంతోషంగా ఉండాలని, మీకు కాళ్ళు రావాలని దేవుడి దగ్గర మీ తమ్ముడు రాశాడు. అలా చీటీలు రాస్తే అనుకున్నవన్నీ జరిగితే ఈ పాటికి నేను 100 రాసుండేదాన్ని. జరగక్కర్లేదు. కానీ మన కోసం అంతలా తప్పించి ఒక మనిషి ఉన్నారంటే అదే 1000 ఏనుగుల బలం. అబ్బో, అంత బలం వచ్చిందా? జాగ్రత్తగా దుప్పటి కప్పుకొని అటు తిరిగి పడుకోండి. మళ్ళీ బలమంతా వేస్ట్ అయిపోగలదు. గుడ్ నైట్.
హలో సిఐ గారు, చెప్పండి. నమస్కారం దశరథరామయ్య గారు. వాలిని నగలు దొంగతనం చేశాడని తీసుకొచ్చాం కదా. సిఐ గారు, ఒక గొప్ప కార్యక్రమం కోసం గుళ్ళో హోమం చేస్తున్నాం. అలాంటి తప్పుడు వెధవ గురించి ఇప్పుడేం మాట్లాడకండి. మీరు ఏ శిక్ష అయినా వేసేయండి, కానీ మళ్ళీ ఇలాంటి తప్పు చేయాలని ఆలోచించడానికి కూడా వాడు భయపడాలి. అసలు అతను ఏ తప్పు చేయలేదు. మీరు ఇక్కడ ఎవరిని ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ దొంగతనం చేసింది నేనే. ఏం మాట్లాడుతున్నారు సిఐ గారు? అవును దశరథరామయ్య గారు, దొంగ బంగారం కొన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇతనికి ఆ దొంగతనానికి ఏ సంబంధం లేదని తేలింది. దొంగతనం చేసింది ఎవరు? వాడెందుకు ఒప్పుకున్నాడు? ఏమో, ఎంత అడిగినా చెప్పట్లేదు. అతన్ని విడిచిపెట్టేశాం. అసలు దొంగ ఎవరో తొందరలోనే పట్టుకుంటాం. సరే సిఐ గారు. ఏమైందండి? వాలి నగలు దొంగతనం చేయలేదంట. వాలి దొంగతనం తన నెత్తిన వేసుకున్నాడు, నేను తప్పించుకున్నాను అంటే మళ్ళీ ఇలా జరిగిందేంటి? మరి వాడినెత్తినెందుకు వేసుకున్నాడ్రా? అదిగో వస్తున్నాడు. నన్ను ఆశీర్వదించండి. పెదనాన్న, ఏర్పాట్లన్నీ బాగానే జరిగాయి కదా? నేనుంటే అన్నీ దగ్గరుండి చూసుకునేవాడిని. పాపం మీకు కష్టమైపోయినట్టుంది. ఏర్పాట్ల సంగతి సరే, ముందు ఈ విషయం చెప్పరా. ఇప్పుడే సిఐ గారు ఫోన్ చేశారు. నీకు నగల దొంగతనానికి ఏ సంబంధం లేదంట. మరి ఎందుకురా నీ మీద దొంగతనం వేసుకున్నావు? ఇప్పుడంతా ఎందుకులే పెదనాన్న, ముందు హోమం సంగతి చూడండి. రేయ్, చెప్తావా లేదా? నువ్వింత వెదవ పని చేస్తావని నిన్నటి నుంచి మేమెంత బాధపడుతున్నావో తెలుసా? అసలు చెయ్యని తప్పు నెత్తినెందుకేసుకున్నావురా? నువ్వేం చెప్పావు నాన్న? మనకి కుటుంబమే సర్వస్వం, మన ప్రాణాలు పోయినా పర్వాలేదు గాని కుటుంబ పరువు పోకూడదని చెప్పావా లేదా? ఇప్పుడు నేను అదే చేశాను. నగలు పోయాయని పోలీసులు మన ఇంట్లో ఆడవాళ్ళని ప్రశ్నించబోయారు పెదనాన్న. అదే జరిగితే మన ఇంటి పరువు పోతుందా లేదా? అందుకే ఆ క్షణంలో ఆ ఆపద తప్పించాలనే నేనే దొంగతనం చేశానని లొంగిపోయాను. అందుకని నువ్వు జైలుకెళ్తావా? ఈ మాట అప్పుడే చెప్పుంటే ఏ ఇంట్రాగేషన్ అవసరం లేదని పంపించేసేవాణ్ణి. నిజంగా పరువు కోసం ఆలోచించి నింద నెత్తిన వేసుకున్నాడా, లేకపోతే వేరే కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు మళ్ళీ అసలు దొంగ ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు. అసలే ఆ సిఐకి నా మీద రకరకాల అనుమానాలున్నాయి. దొరికిపోతానేమో. మరి నువ్వు నాన్నగారి గదిలోకి ఎందుకు వెళ్ళావురా? ఎందుకంటే ఆ రోజు మీరందరూ గుడికి వెళ్ళారు కదా, నేను హాల్లో ఉన్నాను. పెదనాన్న గదిలోంచి ఏదో కింద పడ్డ శబ్దం. కంగారుగా లోపలికి వెళ్లి చూస్తే పిల్లి ఆ బీరువా మీద నుంచి దూకింది. పైనున్న సూట్ కేసులు అన్నీ కింద పడ్డాయి.
అన్నీ సర్ది బయటకు వస్తుంటే అంజీ చూసి నన్ను అపార్థం చేసుకున్నాడు. మరప్పుడే ఎందుకు చెప్పలేదురా? ఏం చెప్పను పెద్దమ్మా, ఒకప్పుడు తప్పులు చేసిన వాడినే కదా. ఇప్పుడు ఎంత మారినా ఆ తప్పులే గుర్తొచ్చి చెప్పింది నమ్మరని మౌనంగా ఉండిపోయా. అనవసరంగా ఏ తప్పు చేయని నిన్ను అనుమానించానురా. కొంచెం ఆలోచించుండాల్సిందే. పోన్లేరా, పోయిన బంగారము దొరికింది, వీడు బంగారం అని తేలింది, అది చాలు. బావుగారు, గురువుగారు రమ్మంటున్నారు, రండి. పదండి. పదండి. గదిలోకి ఎందుకు దూరామని అడిగితే దొరికిపోతాం అనుకున్నా. దొంగ పిల్లి కదా, బాగానే చెప్పావు. అంతా నీ దగ్గర నేర్చుకుందే, కానీ నువ్వు వేసిన ప్లాన్ మాత్రం అద్భుతం. ఈ దెబ్బకి పెదనానికి నా మీద మంచి అభిప్రాయంతో పాటు ఎక్కడ లేని జాలి, నమ్మకం వచ్చేసాయి. అది సరే, మరి ఇక్కడ ప్లాన్ సంగతి ఏంటి? అంతా రెడీగా ఉంది, తర్వాత చెప్తాను, పద. హోమం జరిగినంతసేపు ఏ ఆటంకం రాకుండా ఉండాలంటే ఎవరో ఒకరు విఘ్నేశ్వరుడికి పూజ చెయ్యాలి. అదిగో ఆ పళ్ళెంలో పూలు, విఘ్నేశ్వర ప్రతిమ తీసుకెళ్ళండి. అలాగే గురువుగారు. నువ్వు వెళ్ళకూడదమ్మా. మీ భార్యాభర్తలిద్దరూ హోమం పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి. మరి ఎవరెళ్తారు? సియా కూడా ఇక్కడే ఉండాలి కదా. ఊర్మిళ, నువ్వు తీసుకెళ్చే. చూస్తావేంటమ్మా, ఇదేమంత కష్టమైన పని కాదు. నిష్ఠతో దేవుణ్ణి కొలుస్తూ పువ్వులు వేయి చాలు. ఇది చెడగొట్టడానికి ప్లాన్తో సిద్ధంగా వస్తే ఏ ఆటంకం లేకుండా జరగాలని నాతోనే పూజలు చేయిస్తారా? ఇది ఒకందుకు మంచిదే. దీన్ని అడ్డం పెట్టుకుని మొత్తం ఎలా చెడగొడతానో చూడండి. విఘ్నేశ్వరుడి పూజ ఈవిడకు అప్పగించారేంటి? హోమం పూర్తయ్యేంత వరకు నిష్ఠగా చేస్తుందో లేదో. ఓం హోమనారాయణాయ నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం దీపం జ్యోతిపరబ్రహ్మణే నమః. హరి ఓం గణానాత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. హర హర మహాదేవ.
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షేయమామృతాత్ స్వాహా. మృత్యుంజయాయ ఇదం నమః. ఓం ఇంద్రాయ నమః స్వాహా. ఓం ఇంద్రాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం సోమాయ ఇదం నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః.